హలో గైస్, నమస్తే. నేను మీ నరేష్ అన్న. అసలు టీజీ ఎంసెట్లో ఫీజు రియంబర్స్మెంట్ ఎలా ఉంటుంది? కాలేజ్ జాయిన్ అయ్యాక మనకు అసలు ఎంత ఫీజు రియంబర్స్మెంట్ అనేది అవుతుంది? కండిషన్స్ ఏముంటాయి? ఇలా ఏ కేటగిరీ వాళ్ళకి ఎలా ఉంటుంది? ఇలా కంప్లీట్ డీటెయిల్స్ నేను వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను. సో వీడియోని చివరి వరకు చూడండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో గైస్, ఇప్పుడు మెయిన్లీ 3 కైండ్స్, అంటే 3 రకాలుగా డివైడ్ చేశారు. ఫస్ట్ జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్. జనరల్ అంటే ఓసీ స్టూడెంట్స్. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్, ఈ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్. ఓబీసీ అంటే బీసీఏ, బీసీబీ ఇలా అన్ని బీసీ కేటగిరీస్ అన్నీ కూడా కలిపి ఓబీసీ. ఈ 3 టైప్స్ వాళ్ళకి ఒకలాగా. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ మైనారిటీ. ఈ మైనారిటీ వాళ్ళకి ఒకలాగా. ఇంకొకటి గవర్నమెంట్ కాలేజ్ స్టూడెంట్స్ అని చెప్పేసి ఇది ఇలా 3 టైప్స్గా ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ టైప్ జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్. ఈ 3 టైప్స్ వాళ్ళకి మెయిన్లీ కావాల్సింది ఏంటంటే ర్యాంక్ అనేది 10,000 బిలో ఉండాలి. ఫస్ట్ థింగ్, ఈ 3 కేటగిరీ పిల్లలకి వాళ్ళ ఎంసెట్ ర్యాంక్ అనేది 10,000 కంటే తక్కువ ఉండాలి ఫస్ట్ థింగ్. అప్పుడే మీకు ఫుల్ రియంబర్స్మెంట్ అనేది మీరు ఎలిజిబుల్ అవుతారు. సో ఫస్ట్ ర్యాంక్ అనేది 10,000 బిలో ఉండాలి. ఇప్పుడు దీంట్లో ఓకే, మాకు ర్యాంక్ 10,000 బిలో ఉంది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు వచ్చేసి మనకి ఇన్కమ్ చూస్తే ఎవరైతే రూరల్లో ఉంటారో, అంటే విలేజెస్, రూరల్ ఆ ఏరియాస్లో ఉండే వాళ్ళకి ఓవరాల్ యాన్యువల్ ఇన్కమ్ అనేది 1.5 ల్యాక్ కంటే తక్కువ ఉండాలి. నేను మళ్ళీ చెప్తున్నా, 1.5 ల్యాక్ కంటే తక్కువ. 1.5 ల్యాక్ కూడా ఉండకూడదు. 1.5 ల్యాక్ కంటే తక్కువ అంటే 1,49,999 వరకు ఉండొచ్చు. 1,50,000 కూడా ఉండకూడదు. సో ఇది రూరల్ వాళ్ళకి. నెక్స్ట్ అర్బన్ వాళ్ళకి 2 ల్యాక్స్, సేమ్ 2 ల్యాక్స్ ఉండకూడదు. 1,99,999. సో అలా ఇన్కమ్ అనేది ఉండాలి. ఎవరు? జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్. ఎవరిదైతే ఫస్ట్ ఎలిజిబిలిటీ ఏంటంటే ర్యాంక్ అనేది బిలో 10,000 ఉండాలి. ఓకే, ర్యాంక్ బిలో 10,000 ఉంది. నెక్స్ట్ క్రైటీరియాస్, ఇన్కమ్ అనేది రూరల్ వాళ్ళకి 1.5 ల్యాక్ లోపు ఉండాలి. నెక్స్ట్ అర్బన్ వాళ్ళకి 2 ల్యాక్స్ లోపు ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి పేరెంట్స్ గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉండకూడదు. అంటే పేరెంట్స్కి ఏదర్ మదర్ ఆర్ ఫాదర్కి గవర్నమెంట్ జాబ్ అనేది ఉండకూడదు. నెక్స్ట్ క్రైటీరియా. నెక్స్ట్ వచ్చేసి లోకల్ అయి ఉండాలి. అంటే మీరు తెలంగాణ రెసిడెన్స్ అయి ఉండాలి. అది ఇంపార్టెంట్. మీరు తెలంగాణ రెసిడెన్స్ అయి ఉంటేనే, అంటే ఈ క్రైటీరియాస్ మీరు సాటిస్ఫై చేస్తేనే మీకు అనేది ఫీజు అనేది రియంబర్స్మెంట్ ఎలిజిబుల్ అవుతారు. సో ఫస్ట్ వచ్చేసి ఏంటంటే ర్యాంక్ అనేది బిలో 10,000 ఉండాలి. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్కి. ఓబీసీ అంటే బీసీఏ, బీసీబీ, బీసీడీ ఇలా అన్ని కేటగిరీస్. వీళ్ళకి ర్యాంక్ అనేది బిలో 10,000 ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి పేరెంట్స్ ఎవరు కూడా గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉండకూడదు. ఆ తర్వాత ఇన్కమ్ అనేది ఫ్యామిలీ ఇన్కమ్ యాన్యువల్ది అర్బన్ అయితే 2 ల్యాక్స్ లోపు ఉండాలి. రూరల్ అయితే 1.5 ల్యాక్ లోపు ఉండాలి. నెక్స్ట్ లోకల్ అయి ఉండాలి, అంటే తెలంగాణ రెసిడెన్స్ అయి ఉండాలి. సో ఇది వీళ్ళకి, ఎవరు? జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి. సో ఇది క్లియర్. ఇంకా మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మన ఎస్సీ ఎస్టీ మైనారిటీ. వీళ్ళకి ఏంటంటే ఫస్ట్ థింగ్, వీళ్ళకి ర్యాంక్ క్రైటీరియా అంటూ ఏమీ లేదు. ఫస్ట్ థింగ్, వీళ్ళకి ర్యాంక్ క్రైటీరియా అంటూ ఏమీ లేదు. వీళ్ళకి ఏ ర్యాంక్ వచ్చినా సరే ఫీజు రియంబర్స్మెంట్ అనేది అవుతుంది. కాకపోతే వీళ్ళకి 3 కండిషన్లు ఉన్నాయి. సేమ్ ఇందాకలానే పేరెంట్స్ గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉండకూడదు. వీళ్ళు తెలంగాణ రెసిడెన్స్ అయి ఉండాలి. ఇంకొకటి, ఇన్కమ్ వస్తే 2 ల్యాక్స్ కంటే లోపు ఉండాలి. ఇన్కమ్ అనేది 2 ల్యాక్స్ లోపే ఉండాలి. సో ఇది ఎస్సీ ఎస్టీ మైనారిటీ వాళ్ళకి. నెక్స్ట్ గవర్నమెంట్ కాలేజ్ స్టూడెంట్స్. ఎవరైతే ఇంటర్మీడియట్ గవర్నమెంట్ కాలేజ్లో చదివారో వీళ్ళకు కూడా ర్యాంక్ క్రైటీరియా అనేది ఉండదు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ర్యాంక్ 100% ట్యూషన్ ఫీ రియంబర్స్మెంట్ అనేది అవుతుంది వీళ్ళకి. సో ఇప్పుడు వీళ్ళకి కూడా మళ్ళీ కండిషన్స్ ఉన్నాయి. వీళ్ళు పేరెంట్స్ గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉండకూడదు. గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళు అయితే ఎందుకు గవర్నమెంట్ కాలేజ్కి వెళ్తారు? పాయింట్. సో గవర్నమెంట్ కాలేజ్ స్టూడెంట్స్ వీళ్ళకి ఏంటంటే పేరెంట్స్ గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉండకూడదు ఫస్ట్ థింగ్. నెక్స్ట్ తెలంగాణ రెసిడెన్స్ అయి ఉండాలి రెండోది. మూడోది, ఇన్కమ్ చూసుకుంటే వీళ్ళకి 1.5 ల్యాక్ కంటే తక్కువ ఉండాలి ఫ్యామిలీ ఇన్కమ్ అని.
అప్పుడు వీళ్ళకి 100% ట్యూషన్ ఫీ వేవ్ ఆఫ్ అనేది ఉంటుంది. అంటే ట్యూషన్ ఫీ రియంబర్స్మెంట్. సో ఫస్ట్ జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అయిపోయింది, నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ అయిపోయింది, మైనారిటీ, తర్వాత గవర్నమెంట్ కాలేజ్ స్టూడెంట్స్. సో ఇలా మీరు ఏ కేటగిరీలో ఉంటే ఆ కేటగిరీకి తగ్గట్టు మీరు ఈ క్రైటీరియాస్ని సాటిస్ఫై చేస్తున్నారా లేదా అనేది మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా సో మీకు ఏమైనా ఇంకా డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఇలా ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఏ కేటగిరీ వాళ్ళకి ఎలా ఉంటుంది. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. ఒక స్టూడెంట్ ఉన్నాడు, అతని ర్యాంకు 10,000. 10,000 అంటే 9,000 అనుకోండి. ఒక స్టూడెంట్ ఉన్నాడు, అతని ర్యాంకు 9,000, అతను బీసీబీ కేటగిరీ. నెక్స్ట్ అతని ఫ్యామిలీ ఇన్కమ్ ఒక 1 lakh ఉంది. అతను తెలంగాణ రెసిడెంట్. నెక్స్ట్ అతనికి పేరెంట్స్ గవర్నమెంట్ జాబ్ కాదు, నార్మల్ ఎంప్లాయీస్. సో ఇప్పుడు అతను ఎలిజిబుల్ గవర్నమెంట్ ఫీజు రియంబర్స్మెంట్కి అతను ఎలిజిబుల్. సో ఇలా మీరు చెక్ చేసుకోండి ఒక్కొక్కటి. ఫస్ట్ కేటగిరీ వాళ్ళు జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే ర్యాంక్ అనేది మ్యాండేటరీ. 10,000 బిలో ఉండాలి 100% ఫీజు రియంబర్స్మెంట్కి. అదే సార్ 10,000 అబోవ్ ఉంది మా ర్యాంక్ అంటే అప్పుడు మీకు పార్షియల్గా ఫీజు రియంబర్స్మెంట్ అనేది అవుతుంది. అది కాలేజ్ మీద డిపెండ్ అవుతుంది. సో ఎంతో కొంత అనేది వస్తుంది, ఒక 35,000 అని ఎంతో కొంత అనేది మీకు ఫీజు రియంబర్స్మెంట్ అవుతుంది. అబౌట్ 10 lakh ఉండి మళ్ళీ లోపల అన్ని క్రైటీరియాస్ 3 క్రైటీరియాస్ మీరు సాటిస్ఫై చేస్తే అది కూడా ఇంపార్టెంట్. సో అలా ఒకవేళ బిలో అయితే అది 10,000 అబోవ్ అయితే అది వాళ్ళకి. నెక్స్ట్ సెకండ్ థర్డ్ కేటగిరీలో అంటే టైప్స్ సెకండ్ టు థర్డ్ అంటే ఎస్సీ ఎస్టీ మైనారిటీ, నెక్స్ట్ గవర్నమెంట్ కాలేజ్ స్టూడెంట్స్కి వీళ్ళకి ర్యాంక్ క్రైటీరియా అనేది ఏమీ ఉండదు. వీళ్ళకి ఏ ర్యాంక్ వచ్చినా సరే వాళ్ళ ఆ క్రైటీరియాస్ని సాటిస్ఫై చేస్తే వాళ్ళకి 100% ఫీజు రియంబర్స్మెంట్ అనేది వస్తుంది. సో మీరు ఇలా మీ కేసు తీసుకోండి, మీరు ఇవన్నీ ఎలిజిబులా కాదా. సో ఎలిజిబుల్ అయితే అలా, కాకపోతే ఇలా మీరు వ్యాలిడేట్ చేసుకోండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.